ఓకే. ఒకసారి నిన్న జరిగింది క్విక్ రివిజన్ చూస్తే, యా, డైరెక్ట్ ట్యాక్స్ ఆడిట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ ఆడిట్. అందులో రెండు ఏం చూసాం, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ అండ్ జిఎస్టి ఆడిట్. నౌ వి స్టార్టెడ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్. సో బేసిక్స్ అన్ని చూసాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్లో బేసిక్స్ అన్ని చూసాం. అంటే ఏ సెక్షన్ ప్రకారం వీ నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే 44 ఏ. ఏ సెక్షన్ ప్రకారం వీ నీడ్ టు గెట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ బై చార్టర్డ్ అకౌంటెంట్ అంటే 44 AB. 44 ABలో దెర్ ఆర్ 5 కేసెస్. ఈ 5 కేసెస్కి if the SSC is fit into, then 44 AB is applicable and he needs to get the books of accounts audited by a CA who is in practice. Yeah, CA who is in practice. సో ఈ 5 కేసెస్ మనం చూసాం. ఒకటి బిజినెస్, ప్రొఫెషన్, రిమైనింగ్ అన్ని ప్రెజెంటివ్ టాక్సేషన్ కేసెస్ చూసాం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏం చూసాం, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద ట్యాక్స్ ఆడిటర్స్. అండ్ దెన్ we moved on to form number 3CA, form number 3CB and statement of particulars called form number 3CT. These two are reports. This is the statement of particulars. Total ఎన్ని clauses ఉన్నాయని చెప్పాను, 44 clauses ఉన్నాయి. 44 clauses. So 3CA is applicable. It is an audit report which is applicable for those entities who is required to get the books of accounts audited by a chartered account, audited under any other law other than this income tax. వేరే ఎక్కడైనా కవర్ అయింది అనుకోండి. సో సే కంపెనీస్ యాక్ట్, audit is already covered in Companies Act 2013. సో అలాంటి ఎస్ఎస్సిస్కి విల్ గివ్ ఫార్మ్ నెంబర్ 3CA. 3CB ఎవరికంటే అదర్ దెన్ దోస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ 3CA. వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా ఉన్నారనుకోండి 3CB అనే రిపోర్ట్ ఇవ్వాలంట. అండ్ దీస్ టూ విల్ గివ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అండ్ దిస్ గివ్స్ ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ. అంటే ఇట్ ఈస్ మోర్ స్ట్రిక్ట్. ఇంకా డీటెయిల్డ్గా ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. అప్రోప్రియేట్గా, ఎగ్జాక్ట్గా, అప్రాక్సిమేట్ కూడా కాదు, ఎగ్జాక్ట్గా. సో ఫెయిర్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా కాకపోయినా ఎస్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. సో ఇక్కడ వరకు మనం చూసాం నిన్న. నౌ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ విల్ సీ ఫార్మ్ నెంబర్ 3CD. 44 clauses ఉన్నాయి. నౌ వీఆర్ ఎట్ టు స్టార్ట్ ఫార్మ్ నెంబర్ 3CT. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్ క్లియర్. ఇప్పుడు లెట్ మీ మూవ్ ఇన్ టు ఫార్మ్ నెంబర్ 3CD కంటెంట్. ఓకే, ఫార్మ్ నెంబర్ 3CD. ఫార్మ్ నెంబర్ 3CD రూల్ ఎంత, 6G2. రూల్ నెంబర్ 6G2. The statement of particulars required to be furnished under section 44AB. 44AB అంటే ఏంటంటే tax audit section of Income Tax Act 1961. It is divided into two parts. Part number A, basic info of the SSC. టెక్నికల్ కంటెంట్ అంతా ఎక్కడ ఉంటుందంట, ఇట్ ఈస్ దేర్ ఇన్ పార్ట్ నెంబర్ బి. సో పార్ట్ నెంబర్ ఏలో మీకు 8 పాయింట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ ఈజీ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ చూడండి, నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీస్ ఆర్ ద 44 clauses వేర్ ఇట్ విల్ ఆస్క్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ టు రైట్. సో క్లాజ్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి అనే ఇన్ఫర్మేషన్ అడిగింది. పక్కన ఇలా ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈస్ సీరియల్ నెంబర్, this is the information sought and this is what you need to information give. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి అన్నారు, క్లాస్ నెంబర్ 1 నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి అన్నారు. ఇక్కడ మీరు రాయాలన్నమాట బల్లా అండ్ అసోసియేట్స్, లేకపోతే రవికిరణ్ బల్లా ఎస్ఎస్సి నేమ్. ఇన్ కేస్ కంపెనీ అయితే కంపెనీ నేమ్ రావాలి. సో ఇలా ఈ లాస్ట్ కాలం ఏం ఇవ్వాలంటే దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వీ నీడ్ టు గివ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఫిల్డ్ బై, ఎవరు ఫిల్ చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ని మేనేజ్మెంట్ ఫిల్ చేస్తుంది, అంటే ఎస్ఎస్సి ఫిల్ చేస్తాడు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని ఇట్ ఈస్ గివెన్ టు ఆడిటర్ ఏం చేస్తాడంటే హీ ఎగ్జామిన్స్ ఎవ్రీథింగ్, హీ ఎగ్జామిన్స్ ద పర్టికులర్స్ గివెన్ ఇన్ దిస్ ఫార్మ్ నెంబర్ 3CD అండ్ హీ ఎక్స్ప్రెసెస్ ట్రూ అండ్ కరెక్ట్ వ్యూ ఆన్ దట్
స్టేట్మెంట్ ఆఫ్ పర్టికులర్స్. దిస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం అడుగుతున్నట్టు చూడండి, వెరీ వెరీ ఈజీ. మీరు బిలీవ్ మీ, నేను యాజ్ వి ప్రోగ్రెస్ ఇన్ దిస్ 44 సెక్షన్ క్లాజెస్, నేను కొన్ని ఇంపార్టెంట్ క్లాజెస్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ క్లాజెస్ నుంచి 90% మీకు ఎగ్జామ్లో వస్తుంది. 90% ఎగ్జామ్లో ఏం కనిపిస్తుంది, అవే కనిపిస్తాయి. అండ్ నేను ఏవైతే ఇంపార్టెంట్ అన్నానో, యూ నీడ్ టు రిమెంబర్ దోస్ అలాంగ్ విత్ ద క్లాస్ నెంబర్స్. ఎగ్జాక్ట్గా క్లాస్ నెంబర్తో సహా రాయాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లాస్ నెంబర్ అని విల్ గో అండ్ డిస్కస్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ఇంతకుముందు పడిన ఎగ్జామ్లో పడింది, ఆ క్వశ్చన్ని వీ కెన్ టేకప్ అండ్ వీ కెన్ డిస్కస్. ఓకే, ఫైన్. ఫస్ట్ క్లాజ్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. దీని గురించి దర్ ఇస్ నథింగ్ మచ్ టు డిస్కస్. సెకండ్ పాయింట్, అడ్రస్ ఆఫ్ ద ఎస్ఎస్సి. థర్డ్ వన్, PAN, permanent account number, which is issued by income tax authority. Fourth point, if the SSC is liable to pay any indirect tax, then if he has any indirect tax registration, say GST registration undanukonde, aa number kuda rayandi. It is given by direct tax department. Chudandi, whether the SSC is liable to pay indirect tax like excise, service, sales tax, customs duty. If yes, say GST kuda rayandi. GST. If it is yes, please furnish the registration number or any other identification number allotted for the same. Fourth point is also very very easy. Fifth point, status. Sir, a status ante residential status. Point number 6, clause number 6, previous year ఏది, అసెస్మెంట్ ఇయర్ ఏది. సార్, ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నామో ఆ ఇయర్ని ఏమంటాం, ప్రీవియస్ ఇయర్ అంటాం. ఈ ఇయర్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ని అసెస్మెంట్ అంటాం. అంటే ఇన్కమ్ ఎర్న్ చేసిన ఇయర్ ప్రీవియస్ ఇయర్, ఆ ఇన్కమ్ని అసెస్ చేసిన ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే మీరు ట్యాక్స్ కట్టేదేమో నెక్స్ట్ ఇయర్, ఇన్కమ్ ఎర్న్ చేసేదేమో కరెంట్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్, సే ఇఫ్ 2020-21 is the previous year, 2021 is the previous year, then 2021-22 is the assessment year. So point number 6 అయిపోయింది, 7 అయిపోయింది, 7 clauses అయిపోయి. 8th clause very very easy. Very very easy. మనం నిన్న డిస్కషన్లో ఏం చేసాం, 44 AB is the tax audit section. So if some circumstances require you to get your books of accounts audited by a chartered accountant, then you must get your books of accounts audited by a chartered accountant. ఆ సర్కమ్స్టాన్సెస్ ఎందులో చెప్పారంట, 44AB. 5 situations చెప్పారు. ఇఫ్ యూ ఆర్ కవర్డ్ ఇన్ దీస్ 5 situations, any of the 5 situations, then you are required to get your books of accounts audited by a chartered accountant. ఈ 5 మీకు తెలుసు. బిజినెస్ 1 crore turnover, ప్రొఫెషన్ 50 lakhs gross receipts, తర్వాత ప్రెజెంటివ్ టాక్సేషన్ ఫర్ బిజినెస్, ఫర్ ప్రొఫెషన్ అన్నీ ఉన్నాయి. ఈ 5 points చూసాం. అయితే ఈ 5 pointsలో ఏ పాయింట్లో మీరు కవర్ అయ్యారు అనేది రాయాలి. ఇక్కడ రాయాలి, యాజ్ పర్ 44AB there are 5 సబ్ సెక్షన్స్. ఈ 5లో ఎక్కడ మీరు కవర్ అయ్యారని ఇక్కడ రాయాలి. ఇండికేట్ ద రెలవెంట్ క్లాజ్ ఆఫ్ సెక్షన్ 44AB అండర్ విచ్ ద ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్. నిన్న 5 గురించి డిస్కస్ చేసాం. ఓకే, దిస్ ఇస్ వాట్ పార్ట్ నెంబర్ A is all about. పార్ట్ నెంబర్ A. ఎక్కడ నుంచి టెక్నికల్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది, పార్ట్ నెంబర్ B. టుడే విల్ డిస్కస్ అప్ టు క్లాజ్ నెంబర్ 20 వరకు విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్, అండ్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ వీ కెన్ డిస్కస్ రిమైనింగ్ క్లాజెస్. లో కొన్ని పెద్దగా ఉన్నాయి, ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, డన్. మ్యాక్సిమం విల్ ట్రై టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ డీటెయిల్. అంటే యాజ్ అండ్ వన్ రిక్వైర్డ్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ ఆల్సో టు గెట్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ట్యాక్స్ ఆడిట్. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ తెలిస్తేనే కదా ఇక్కడ కూడా తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో 9th one, ఇట్ ఈస్ నథింగ్ మచ్ టెక్నికల్, బట్ చూద్దాం. 9th one ఏంటంట, వాడు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇఫ్ ఎస్ఎస్సి ఇస్ ద ఫర్మ్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పార్ట్నర్స్, ఇండికేట్ నేమ్ ఆఫ్ ద పార్ట్నర్స్, మెంబర్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి మెంబర్స్ ఎవరు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే పార్ట్నర్స్ ఎవరు, వాళ్ళ నేమ్స్ రాయండి. అండ్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, నథింగ్ గ్రేట్. సో క్లాజ్ B, 9లో సబ్ క్లాజ్ B. 9th clause లో సబ్ క్లాజ్ B అని చెప్తుందంట, ఇఫ్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్. ముందు క్లాజ్లో ఏం రాసాం, పార్ట్నర్ నేమ్స్ రాసాం, ఆర్ మెంబర్స్ ఆఫ్ AOP, మెంబర్స్ నేమ్స్ రాసాం. అండ్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఈ 3 రాసాం. ఇఫ్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ దీస్ 3,
ఐదర్ ఇట్ కెన్ బి పార్ట్నర్ ఆర్ ఇట్ కెన్ బి మెంబర్స్ ఆర్ ఇట్ కెన్ బి ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఆ చేంజ్ రాయండి. అంటే సిన్స్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ నుంచి ఇప్పుడు కానీ మీకు ఏమైనా చేంజ్ వస్తాయి ఈ టాప్ 3లో, అంటే క్లాజ్ నెంబర్ ఏలో ఏమైనా చేంజెస్ వస్తే క్లాజ్ నెంబర్ బిలో రాయండి. See, if there is a change in the partners or members or in their profit sharing ratio since the last day of the preceding year, last day అంటే 31st March, preceding year, the particulars of such change, ఏం చేంజ్ అయ్యో అవన్నీ రాయండి. ఇఫ్ ఎలాంటి చేంజ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫర్మ్, అసలు ఫర్మే కాదండి, ఇఫ్ ఇట్ ఇస్ ఎ కంపెనీ, దెన్ క్లాజ్ నెంబర్ 9 ఈస్ నాట్ అప్లికబుల్. క్లాజ్ నెంబర్ 9 ఈస్ నాట్ అప్లికబుల్. అక్కడ ఇక్కడ ఏం రాయాలప్పుడు, ఇక్కడ ఫర్మ్ నేమ్ అడిగాడు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫర్మ్, ఇట్ ఇస్ ఎ కంపెనీ, ఇది బ్లాంక్ అనమాట. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని రాసేస్తే సరిపోతుంది. ఐ గెస్ యూ ఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్. క్లియర్? డన్. నౌ కమ్ టు పాయింట్ నెంబర్ 10. 9 కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నేను చెప్తాను. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ దట్ పాయింట్, ఐ విల్ బి డిస్కసింగ్ మోర్ ఆన్ దట్ పాయింట్. ఓకే, డన్. క్లాజ్ నెంబర్ 10. క్లాజ్ నెంబర్ 10లో ఏమంటుంది, వాట్ ఈస్ యువర్ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. వాట్ ఈస్ యువర్ బిజినెస్, ఏ బిజినెస్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ బిజినెసెస్, డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దోస్ బిజినెసెస్. చూడండి, నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇఫ్ మోర్ దెన్ వన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ is carried on by the SSC during the previous year, nature of every business or profession. Nature of every business or profession. సో నేను మెనీ ప్రొఫెషన్స్లో ఉన్నానంట, మెనీ బిజినెసెస్లో ఉన్నానంట. ఆల్ దోస్ యూ నీడ్ టు డిస్క్రైబ్ ఇన్ క్లాజ్ నెంబర్ 10 సబ్ క్లాజ్ ఏ. ఓకే, తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్, నాకున్న బిజినెసెస్ నుంచి లాస్ట్ ఇయర్ ఇన్ని బిజినెస్ చూపించాను. నో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద కరెంట్ ఇయర్, దెన్ ఏ బిజినెసెస్ మార్చి. ఇంతకుముందు నేను ఏం చేసామన్నంట, ఇంజనీర్గా ఉండేనంట, ఇంజనీర్ ఆర్ సినిమా యాక్టర్ కింద ఉన్నానంట, ప్రొఫెషన్ సినిమా యాక్టర్, మూవీ యాక్టర్ కింద. నౌ నేను ఎందులోకి మారిపోయాను, ఐఎమ్ ఏ డాక్టర్ రవికిరణ్ MBBS FRCS లండన్. నేను మూవీస్లోకి వెళ్ళానంట అండ్ ఐ క్విట్ యాక్టింగ్, అండ్ అక్కడ నుంచి నేను ఎక్కడికి వచ్చేసానంట, మళ్ళీ డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చానంట. అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ప్రొఫెషన్, దాట్ యూ నీడ్ టు డిస్క్రైబ్ హియర్. యూ నీడ్ టు గివ్ ద పర్టికులర్స్ ఆఫ్ సచ్ చేంజ్ ఇన్ 10 క్లాజ్ 10 సబ్ క్లాజ్ బి. సో 9 అయిపోయింది, 10 అయిపోయింది. అండ్ కమాన్, మిగతా ఎన్ని ఉన్నాయి, ఇంకా 9. ఈ పార్ట్లో మనం అయితే ఇంకా ఒక 10 క్లాజెస్ ఉన్నాయి. దట్ 10 క్లాజ్ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో క్లాజ్ నెంబర్ 11. క్లాజ్ నెంబర్ 11కి ఏమని రాసుకుంటారంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని రాసుకోండి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దీని హెడ్డింగ్ ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇందులో ఏం చెప్పలేదు, వెరీ వెరీ ఈజీ. ఇఫ్ యు ఆర్ ఎన్ SSC అండ్ ఇఫ్ 44AA ఏంటి, what are the books to be maintained by the SSC? If 44A is applicable for you, then what are the books of accounts you need to maintain? అంటే క్యాష్ లెడ్జర్ ఆర్ లేకపోతే సేల్స్ బుక్, పర్చేజెస్ బుక్, ఇలా కొన్ని ఏవో చెప్పారు అనుకోండి. అది మీకు ఎక్కడ తెలుస్తుంది, యూ గో టు సెక్షన్ నెంబర్ 44A. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెక్షన్ నెంబర్ 44A and discuss now, but 44A ఏంటంట, it says the books of accounts to be maintained by the SSC if that section is applicable. 44A is applicable. What are the books of accounts to be maintained by the SSC? So clause number A లో ఏం చెప్తున్నాడు, what are the books to be maintained అని చెప్పాడు as per 44A. తర్వాత క్లాజ్ నెంబర్ బి ఏంటంటే, క్లాజ్ నెంబర్ ఏ ఏం మెయింటైన్ చేయాలి, క్లాజ్ నెంబర్ బి ఏం మెయింటైన్ చేస్తున్నారు, దట్ ఈస్ క్లాజ్ నెంబర్ బి. లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ అండ్ అడ్రస్ అట్ విచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంచామా, బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉంచామా, వేర్ వీఆర్ కీపింగ్ దీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది కూడా విత్ అడ్రస్ వీ నీడ్ టు రైట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్, mention the books of accounts generated by such computer system. You maintain చేస్తున్నారు. In the books of accounts are not kept at one location, please furnish the details of locations along with the details of books of accounts maintained at each location. ఒక దగ్గర మెయింటైన్ చేయకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ లొకేషన్స్ వేర్ యు ఆర్ కీపింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అండ్ అలాంగ్ విత్ దట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ బుక్స్ యు ఆర్ మెయింటైనింగ్ at each location. These two we need to write in clause number B. సో 11 క్లాజ్ ఏ అయిపోయింది, క్లాజ్ బి అయిపోయింది. క్లాజ్ ఏ దేని గురించి మాట్లాడుతుంది, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ టు బి మెయింటైన్డ్. క్లాజ్ బి దేని గురించి మాట్లాడుతుంది, బుక్స్ యాక్చువల్లీ వాట్ దే ఆర్ మెయింటైనింగ్. ఈ 2 అయిపోయిన తర్వాత
క్లాస్ సి ఏం మాట్లాడుతుందంటే వాట్ ఆర్ యూ మెయింటైనింగ్ అన్నాం కదా బిలో. అయితే అందులో ఏవేవి ఎగ్జామినేషన్ జరిగింది అంటే విచ్ బుక్స్ ఆర్ యూ సెండింగ్ టు ద చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ ఎగ్జామిన్డ్. దిస్ ఇస్ క్లాజ్ నెంబర్ సి. లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ and nature of the relevant documents examined. This is clause number C. చూడండి, list of books of accounts and the nature of relevant documents examined. Okay, this is clause number C. ఏమని రాస్తారు దీని హెడ్డింగ్ 11th class కి books of accounts and very very important point, next point, clause number 12. ఇప్పుడు in case whether the profit or loss account indicates any profit and gains accessible on presumptive basis. If yes, indicate the amount and the relevant section. మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అసెసిబుల్ ఆన్ ప్రెజెంటివ్ బేసిస్ అంటే నేను మీకు చెప్పాను 44 ఏఈఏ బిబిబి 44 ఏడి. ఇన్ కేస్ మీకు కానీ ఆ సెక్షన్ ఉంటే, అయితే సార్ ఇది ఎక్కడో విన్నట్టు ఉంది సార్ అంటే పాయింట్ నెంబర్ 8లో కూడా మీకు రాసింది అదే. పాయింట్ నెంబర్ 8లో మీరు ఏం రాశారు, 44 ఏబి మీకు ట్యాక్స్ వర్డ్ అప్లై అయింది కదా, అండర్ విచ్ క్లాజ్ అనేది రాయమన్నారు. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ బిజినెస్ ఏంటని రాయమన్నారు. సో ఇట్ ఈస్ సో సిమిలర్ టు దట్ క్లాజ్ నెంబర్ 8. ఏంటి క్లాజ్ నెంబర్ 12 దానికి సిమిలర్గా ఉంటుందంట. అది ఏం లేదు, ఇన్ కేస్ ఇఫ్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ ఇంక్లూడింగ్ ఎనీ ఇన్కమ్ ఆర్ గెయిన్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్, that is under this sections, then you need to indicate the amount. Along with that you need to indicate the relevant section. ఏ సెక్షన్ లో మీకు ఆ ట్యాక్స్ వచ్చింది అనేది కూడా రాయాలంట. దిస్ ఈజ్ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 12. 13కి రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. 13కి ఏమన్నా రాస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. క్లాజ్ నెంబర్ 13 ఏం చెప్తుందంటే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. నేను మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ సార్, మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అని ఎక్కడో చూసాను సార్ అంటే సెక్షన్ నెంబర్ 145లో చూసారు. సెక్షన్ నెంబర్ 145 సబ్ సెక్షన్ 1లో చూసారు. ఏంటి, ఐదర్ ఇట్ కెన్ బి క్యాష్ ఆర్ ఇట్ కెన్ బి మర్కంటైల్, బట్ నాట్ హైబ్రిడ్ అకౌంటింగ్ రెండు కలిపి చేయడానికి అవ్వదు. అయితే ఈ 2 పాయింట్స్ ఏంటి, ఐదర్ క్యాష్ ఆర్ మర్కంటైల్ బేసిస్లో మనం చేయమంటున్నాం. అయితే ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ మీరు ఫాలో అయ్యారు, విచ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ ఫాలోడ్ బై యూ, ఏంటంట మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అది రాయండి. క్యాష్ బేసిసా, ఎక్రూవల్ బేసిసా, అండ్ వెదర్ దేర్ హ్యాడ్ బీన్ ఎనీ చేంజ్ ఇన్ ద అకౌంటింగ్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, క్యాష్ నుంచి ఎక్రూవల్కి వచ్చారా, ఎక్రూవల్ నుంచి క్యాష్కి ఏమైనా వచ్చారు. ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ దెన్ రైట్ హియర్ పాయింట్ నెంబర్ బిలో. చేంజ్ ఉంటే సబ్ క్లాస్ బిలో రాయండి. సబ్ క్లాస్ సి అంటే ఆన్సర్ టు బి ఈజ్ ఎస్ అనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ అనుకోండి. సో ఎక్రూవల్ నుంచి క్యాష్కి రావడం వల్ల ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ గివ్ ద డీటెయిల్స్ ఇన్ సబ్ క్లాస్ సి. సీరియల్ నెంబర్ 1, 2, 3 అలా రాయండి. ఎందులో మనం చేంజ్ చేసాం, అది మనం ఎక్రూవల్ నుంచి క్యాష్కి రావడం వల్ల ఏ హెడ్లో మనకి ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్ ఎంత, డిక్రీజ్ అయిన ప్రాఫిట్ ఎంత రాసుకోండి. ఆ లిస్ట్ రాసేయండి. ఏంటిది సబ్ క్లాస్ సి. సబ్ క్లాస్ డి 145 సబ్ సెక్షన్ 2 ఏం చెప్పింది, ఐసిడిఎస్. కొంతమందికి ఐసిడిఎస్ అప్లై అవుతుందని చెప్పాను, ఎవరు అనేది నిన్న క్లాస్లో అయిపోయింది. సో ఇఫ్ ఐసిడిఎస్ ఈజ్ అప్లికేబుల్ మీరు నార్మల్ అకౌంటింగ్ దేంతో చేస్తారు, ఏఎస్తో చేస్తారు. అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్తో యూ విల్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బట్ ఇఫ్ income computation and disclosure standards are applicable, then you need to again compute the income based on this ICDS. అంటే ఇప్పుడు ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేరు, ఈ ICDS తో ప్రిపేర్ చేసిన ప్రాఫిట్ వేరు. ఇఫ్ దెర్ ఇస్ ఎ చేంజ్ అంటే ఇఫ్ ICDS ఈజ్ అప్లికేబుల్ ఏం చేయమంటున్నాడు మీకు, ICDS అప్లికేబుల్ అయితే దెన్ ఆ నెక్స్ట్ పాయింట్ అప్లై అవుతుందా లేదా చూడండి. పాయింట్ నెంబర్ డీలో ఇన్ కేస్ అప్లై అయితే ఏవి అప్లై అవుతున్నాయి, దానివల్ల ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్ ఏంటి, డిక్రీజ్ అయిన ప్రాఫిట్ ఏంటి, నెట్ ఎఫెక్ట్ ఏంటి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ నెంబర్ 13 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ గెస్ యూ ఆర్ ఆల్ ఫైండింగ్ ద పాయింట్ క్లియర్. క్లాస్ నెంబర్ 13 సబ్ క్లాస్ డిఈ అయిపోయి. సో
ABC ఏంటంటే A method of accounting employed. B if there is any change in the method of accounting, and if answer to B is yes, then come to clause C, subclause C. అందులో ఏం చేయమంటున్నాడు, పర్టికులర్స్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఏం జరిగింది. అండ్ సబ్క్లాస్ డీలో ఏమంటున్నాడు 145 ఇన్కమ్ కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అప్లై అవుతున్నాయా. చూడండి, అడ్జస్ట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ టు బి మేడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ పర్ ICDS. ఎస్ అనుకోండి. కమ్ టు పాయింట్ ఈ ఏమంటున్నాడు, ఇఫ్ ఆన్సర్ టు అబౌవ్ ఇస్ ఎఫర్మేటివ్ ఎస్, దెన్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ సచ్ అడ్జస్ట్మెంట్స్. ఏంటి, ICDS 1 to 9 ఏ అప్లై అయ్యి, ఇంక్రీజ్ ఎంత డిక్రీజ్ ఎంత, నెట్ ఎఫెక్ట్ ఏంటి, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏంటది 13. తర్వాత డిస్క్లోజర్ యాజ్ పర్ ICDS 1 to 10. ICDS 1 to 10 సంబంధించి డిస్క్లోజర్స్ కూడా ఇవ్వండి యాజ్ రిక్వైర్డ్. ఓకే, దిస్ ఈస్ క్లాజ్ నెంబర్ 13. క్లాజ్ నెంబర్ 14 కూడా ఇంపార్టెంట్ అని పెట్టండి, వెరీ ఇంపార్టెంట్. క్లాజ్ నెంబర్ 14 దీనికి ఏమైనా రాస్తారు, ఇక్కడ దీనికి హెడ్డింగ్ ఏమైనా రాస్తారు, 13కి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అని రాసుకోండి. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ పాయింట్ ఇది. ఇక్కడ 14కి మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ అని రాసుకోండి. మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. సార్, వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఈజ్ అకౌంటింగ్ పాలసీ, నాట్ అకౌంటింగ్. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వేరు, తర్వాత అకౌంటింగ్ పాలసీస్ వేరు. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వేరు, తర్వాత ఏంటి అకౌంటింగ్ పాలసీస్ వేరు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. క్యాష్ బేసిస్ టు mercantile basis, this is change in accounting. ఇదేంటిది, మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్. ఇక్కడ వాల్యుయేషన్ WDV నుంచి స్ట్రైట్ లైన్ మెథడ్ మారాడంట. ఇదేంటిది, ఇట్ ఈస్ నాట్ చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, ఇట్ ఈస్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ policy. It is change in accounting policy. So if it is the second case, then apply clause number 14. If it is the first case, apply clause number 13. So simple. Okay, 14. Now we are talking about 14. అసలు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చేయడానికి, అది రాయండి. మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఇన్ కేస్ ఇఫ్ there is any deviation from the method of valuation prescribed under section 145A లో చెప్పిన దానికన్నా మీరు ఏదైనా డీవియేట్ అయితే, దెన్ ఎఫెక్ట్ ఆఫ్ దోస్ ఆన్ PRL, ప్రాఫిట్ ఆర్ లాస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. సీరియల్ నెంబర్ 1 ఎక్కడ చేంజ్ అయింది, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, డిక్రీజ్ ఇన్ ప్రాఫిట్. వెరీ వెరీ సింపుల్. క్లాస్ నెంబర్ 14 ఏంటంట, మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద క్లోజింగ్ స్టాక్ employed in the previous year. In case deviation from the method of valuation prescribed under section 145A, then the effect thereof on the profit or loss account. Easy to say. And the next point is clause number 15. Clause number 15. ఇది కొంచెం మనకి కొంచెం టెక్నికల్ కంటెంట్ రావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుందో మనకి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్. అయితే ఈ పాయింట్ నెంబర్ 15 ఏమంటున్నాడంటే దేనికి సంబంధించింది, కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే అప్పటి వరకు మీరు క్యాపిటల్ అసెట్లో ఉండేదంట, సడన్గా ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సే యూ హ్యావ్ ఎ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ ఏదో ఉందంట. యూ హ్యావ్ ఎ బిజినెస్ అండ్ యూ హ్యావ్ సమ్ ఓన్ బిల్డింగ్. మీకు ఓన్ బిల్డింగ్ ఉంది, ఏదో బిజినెస్ ఉంది, దానికి సంబంధించి యూ ఓన్ ఎ బిల్డింగ్. నో సడన్లీ నీ బిజినెస్ ఎలా మార్చుకున్నావు అంట, యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ బిజినెస్ ఇంటూ రియల్ ఎస్టేట్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ దిస్ బిల్డింగ్స్, వాటిలోకి వెళ్ళే ఉంటారు. నౌ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఓన్ బిల్డింగ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే వేర్ యూ విల్ సెల్ దిస్ బిల్డింగ్. నౌ అప్పటి వరకు ఓన్ పర్పస్ కోసం వాడుకున్నావు అంటే నౌ యూ వాంట్ టు సెల్ దిస్ బిల్డింగ్. నౌ యూ జస్ట్ వాంట్ టు సెల్ దిస్ బిల్డింగ్, బై న్యూ బిల్డింగ్, సెల్ న్యూ బిల్డింగ్స్, ఇలా ఏదో చేద్దాం అనుకుంటున్నాం. దిస్ ఇస్ కాల్డ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో ఏమంటున్నాడంటే వెన్ యూ కన్వర్ట్ యువర్
capital asset into stock in trade, that is a transfer. That is a transfer of capital asset. Once there is a transfer of capital asset, there can be a chance of capital gain. అయితే ఇప్పుడు చూద్దాం. I purchased a building in 2003 for 5 lakhs. In 2020, 2003-4లో 2021లో in 2003-4 ఇది ఎంత అయిందంట? సే I converted this asset into stock in trade at fair market value 25 lakhs. At fair market value ఎంత అంట? 25 lakhs. ఆ బిల్డింగ్ నేను 25 lakhsకి స్టాక్ ఇన్ ట్రేడ్కి కన్వర్ట్ చేశానంట. అండ్ వన్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది అనుకోండి, in 2023-24 I sold that building. స్టాక్ ఇన్ ట్రేడ్ కదా, సేల్ చేయొచ్చు. ఎప్పుడు సేల్ చేశానంటే 2023-24 ఫర్ 30 lakhs. ఇప్పుడు ఏం జరిగింది? అసెట్ బాట్ in 2003-4, asset converted into stock in trade 2020-21, asset sold 2023 and 24. Okay, just a moment. Sorry. Thank you. ఓకే, ఇప్పుడు ఏం చెప్పండి? 2003-4లో ఐ బాట్ ద అసెట్. తర్వాత 2020-21లో ఐ కన్వర్టెడ్ దట్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. క్యాపిటల్ అసెట్ ఎందులోకి మారిపోయిందంట? స్టాక్ ఇన్ ట్రేడ్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. నౌ ఐ సోల్డ్ దిస్ బిల్డింగ్. ఓకే, ఇది డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎక్విజిషన్, కొన్న ఇయర్ ఆఫ్ పర్చేజ్ అనుకోండి. కొన్న ఇయర్, ఇది కన్వర్ట్ చేసిన ఇయర్, ఇది సేల్ చేసిన ఇయర్. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ ఇయర్లో ట్రాన్స్ఫర్ జరిగింది? ఈ ఇయర్లో ట్రాన్స్ఫర్ జరిగింది. అండ్ ఈ ఇయర్లో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఎంత క్యాపిటల్ గెయిన్ చెప్పండి? 2003-4లో 5 lakhs కొన్నాం. అండ్ ఇండెక్సేషన్ అనేది అప్లై అవుతుంది. అంటే యూ నీడ్ టు ఇన్ దిస్ ఇయర్ క్యాపిటల్ గెయిన్ ఎంత రావచ్చు, ఛార్జ్ ఎంత చేయొచ్చు? సే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఎఫ్విసి అని రాస్తాను. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలి? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఎంత ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని చెప్పాను? 25 lakhs మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అంటే 5 lakhs ఇంటూ ఆ ఇయర్కి ఎంత ఇండెక్సేషన్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. సో డిఫరెన్స్ విల్ బి క్యాపిటల్ గెయిన్. బట్ దిస్ ఈస్ పేయబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సోల్డ్. అయితే నేను ఇప్పుడు చార్జబిలిటీ ఇయర్లో వచ్చింది, కానీ పేమెంట్ మాత్రం ఎప్పుడు చేయాలంట? వెన్ ఫైనల్లీ ఇట్ ఈస్ సోల్డ్. ఆ బిల్డింగ్ ఎప్పుడు సేల్ చేస్తాం చూడండి. ఎప్పుడు సేల్ చేస్తాం? 2023-24. ఆ ఇయర్లో మనం సీజీ కడతాం, అంటే క్యాపిటల్ గెయిన్స్ కడతాం. అలాంగ్ విత్ క్యాపిటల్ గెయిన్స్ ఇంకేం చేస్తామంట? సేల్ చేసాం కదా, అంటే ఈ సేల్ చేసిన ప్రైస్ అంతా 30 lakhsకి సేల్ చేసాం. పర్చేస్ ప్రైస్ ఎంత అంటే దీనికి ఫైర్ మార్కెట్ వాల్యూ కదా, ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ తీసుకున్నాం ఇక్కడ. దిస్ విల్ బి ద పర్చేస్ ప్రైస్ 25 lakhs. అండ్ ద డిఫరెన్స్ 5 lakhs is the income under PGBP. This is the income under CG. And this is the income under PGBP, what we need to pay to the government. Okay, I guess you are all finding the point clear. ఈ కేసులో ఎలా చేయాలో చూద్దాం. క్లాజ్ నెంబర్ 15.
క్లాజ్ నెంబర్ 15 ఏముంటుంది, గివ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ద క్యాపిటల్ అసెట్, ఏదైనా క్యాపిటల్ అసెట్ ని ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ దెన్ వాట్ ఆర్ దోస్ క్యాపిటల్ అసెట్. మన ఎగ్జాంపుల్ ఏంటి, బిల్డింగ్ దాన్ని ఎప్పుడు ఎక్విజిషన్ చేసుకున్నాం 2003 and 4. తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతకి ఎక్వైర్ చేసుకున్నాం 5 lakhs. తర్వాత అమౌంట్ అట్ విచ్ ద అసెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, ఎంతకు మార్చేసుకున్నాం, ఎఫ్ఎంవి ఎంత, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 25 lakhs. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఐ నీడ్ టు గివ్ అండర్ దిస్ clause 15. I guess you are all getting the point clear. Okay, this is point number 15, clause number 15. Now come to clause number 16. ఈ కేసు ఏంటో చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, పీజీపీపీ ఛార్జింగ్ సెక్షన్ ఏంటి సార్ అంటే సెక్షన్ నెంబర్ 28. అంటే 28లో ఏవైతే ఉన్నాయో 28 అనే సెక్షన్లో ఏవైతే రాశారో ఆల్ దోస్ ఆర్ ఇన్కమ్స్ అండర్ పీజీపీపీ. ఇప్పుడు ఇన్కమ్స్ అండర్ పీజీపీపీ అనగానే ఆల్ దోస్ మస్ట్ బి క్రెడిటెడ్ టు ద పిఎండ్ఎల్ అకౌంట్. ఇప్పుడు నేను ఏ డీటెయిల్స్ రాయాలంటే అండర్ క్లాజ్ నెంబర్ 16 ఏ డీటెయిల్స్ రాయాలి, అమౌంట్స్ నాట్ క్రెడిటెడ్, యాక్చువల్లీ దే ఆర్ టు బి క్రెడిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్, ఆ డీటెయిల్స్ రాయాలంట. ఏ డీటెయిల్స్ అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంట, ఐటమ్స్ ఫాలింగ్ అండర్ సెక్షన్ నెంబర్ 28. సార్ 28 ఏంటి సార్ అంటే ఛార్జింగ్ సెక్షన్ ఐటమ్స్ ఫాలింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 28. తర్వాత ఏంటో చూద్దాం. మీరు సేల్ చేశారంట, సేల్ చేసినప్పుడు యూ పెయిడ్ సమ్ కస్టమ్స్ డ్యూటీస్ అలాంటివి పే చేశారంట, డ్యూటీ డ్రాబ్యాక్. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ సేల్, ఇప్పుడు కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, ఫస్ట్ యూ నీడ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ అండ్ లేటర్ ఆన్ యూ కెన్ గెట్ ద రీఫండ్ ఆఫ్ ద సేమ్. డ్యూటీ డ్రాబ్యాక్స్ ఇలాంటివి ఏమైనా రావచ్చు. అలాగే రీఫండ్ ఆఫ్ ద డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ ఆర్ ఎక్సైజ్ ఆర్ సర్వీస్ ట్యాక్స్, రీఫండ్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇలాంటివి ఏమైనా వస్తే whenever they are returned to you, those are your incomes. అవి మీరు క్రెడిట్ చేయలేదనుకోండి, దెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, డ్యూటీ డ్రాబ్యాక్ అలా కాకుండా పోనీ ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. వెన్ యూ పర్చేస్ సంథింగ్ యూ పే ట్యాక్స్, దట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు కొన్నిసార్లు వాట్ ఎవర్ యూ పే, ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీఫండ్, ముందేమో ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఇన్కమ్ అయిపోవాలి కదా, అలా ఇన్కమ్ ఏమైనా అవ్వలేదు అనుకోండి, దెన్ ఆ డీటెయిల్స్ రాయండి. మీరు అలా క్రెడిట్ చేయకపోతే, రీఫండ్స్ వచ్చినప్పుడు క్రెడిట్ చేయకపోతే, అండ్ రీఫండ్ వస్తుందని నాకు ఎలా తెలుసు అంట, దట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద అథారిటీస్. ఎస్ విల్ గివ్ రీఫండ్ అని చెప్పి ఆ పర్టికులర్ రెస్పెక్ట్ అథారిటీస్, జిఎస్టీ డిపార్ట్మెంట్ అథారిటీస్ అవ్వచ్చు, లేదా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అథారిటీస్ అవ్వచ్చు, అండ్ దే ఆర్ నౌ అగ్రీయింగ్ టు పే యూ బ్యాక్ ద రీఫండ్ ఆర్ పే యూ బ్యాక్ ద మనీ వాట్ యూ హ్యావ్ పెయిడ్ ఆల్రెడీ. అలా ఏదైనా వచ్చినప్పుడు దెన్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ క్రెడిటెడ్ టు P&L account. This is subclause number B. Subclause number C. ఈ కేసు ఏంటి, యూ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, మీకు ఇన్కమ్ కాంట్రాక్ట్ ఏదో ఇచ్చారంట, కాంట్రాక్ట్ ఏదో మీకు వచ్చింది, అండ్ యూ అగ్రీడ్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ ఫర్ 100 crores. 5 years project, అండ్ ఆఫ్టర్ 4 years మనం ఎక్స్కలేషన్ క్లాజ్ ఒకటి రాసుకుని ఉంటాం ముందే అగ్రిమెంట్లో, ఏమని, ఐ కెన్ ఇంక్రీజ్ దిస్ ఫ్రమ్ 100 crores to 120 crores అని రాసుకున్నానంట, బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఫ్యూచర్లో ప్రైజెస్ పెరగొచ్చు కాబట్టి ఐ మే ఇంక్రీజ్ అప్ టు 120 crores అని రాసుకున్నాను, అండ్ ఇట్ ఈస్ అగ్రీడ్ బై ద పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఆల్సో. ఎవరైతే మీ కస్టమర్ ఉన్నారో అతను కూడా అగ్రీ అయ్యాడంట. నౌ దిస్ ఎక్స్ట్రా 20 crores విల్ బి యువర్ ఇన్కమ్ which is not credited to the P&L account. That detail should be given there in clause number 16. చూడండి, escalation claims accepted during the previous year అంటే you are intended to escalate the price and they are accepting the same, and that you need to give. Okay, that is under subclause number C. 16C. 16D ఏంటంటే any other item of income, and it is income, you have not credited that to your P&L account, then that details you need to give. మిమ్మల్ని యాడ్ చేయమని లెస్ చేయమని చెప్పట్లేదు, డీటెయిల్స్ మాత్రమే ఇవ్వమంటున్నారు. యాడ్ ఆర్ లెస్ ఎక్కడ జరుగుతుంది, కంప్యూటేషన్లో జరుగుతుంది.
statement of particulars you are not going to compute anything, you are required to just give the details there. ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు? ఎనీ అదర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ విచ్ ఇస్ నాట్ క్రెడిటెడ్ టు ద P&L అకౌంట్, ఆ డీటెయిల్స్ ఇవ్వండి సరిపోతాయి. ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ క్యాపిటల్ రిసీట్. సార్ క్యాపిటల్ రిసీట్ అని ఎందుకు అన్నారు సార్? క్యాపిటల్ రిసీట్ మీకు తెలుసా, P&L అకౌంట్లో టీజీబీపీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక P&L అకౌంట్ వేసాం అనుకోండి, దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాపిటల్ రిసీట్స్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసీట్స్ ఉండకూడదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండకూడదు, అన్లెస్ ఇట్ ఈస్ క్లియర్లీ స్పెసిఫైడ్ టు టేక్ దిస్ యాజ్ ఇన్కమ్. క్లియర్లీ స్పెసిఫైడ్ టు టేక్ దిస్ యాజ్ ఇన్కమ్. సే గవర్నమెంట్ గ్రాంట్స్ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇఫ్ యూ రిసీవ్ సచ్ గవర్నమెంట్ గ్రాంట్స్ దెన్ యూ నీడ్ టు ఇంటిమేట్ హియర్. చూడండి, క్యాపిటల్ రిసీట్స్ ఏమైనా వస్తే, సబ్సిడీస్ ఏమైనా వస్తే, దెన్ యూ నీడ్ టు ఇంటిమేట్ ఇన్ clause 16 subclause E. Subclause E. This is all about clause number 16. Clause number 16. I guess you are all getting the point clear. Okay. Next, interesting point. Very very important అని రాసుకోండి. ఇది కూడా important. Interesting point. ముందు కూడా ఇంపార్టెంటే. 16 ఇంపార్టెంట్, 15 ఇంపార్టెంట్. క్లాజ్ నెంబర్ 17 చూద్దాం. క్లాజ్ నెంబర్ 17 ఇదేం చెప్తున్నాడంటే, ఈ కేసు చూద్దాం. 43CA 50C, టూ కేసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిస్కస్ దీస్ టూ సెక్షన్స్, 43CA అండ్ 50C. సార్ 43CA అంటే ఇట్ ఈజ్ అండర్ ద హెడ్ PGBP, ఇట్ ఈజ్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. ఐ గెస్ యూ ఆల్ నో దిస్. ఓకే, ఈ రెండు. మీ దగ్గర ఏదో ల్యాండ్ ఉందంట, బిల్డింగ్ ఏదో ఉందంట ఉంది, అండ్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ టు సెల్ ద ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అనుకోండి. మీరు సేల్ చేసినప్పుడు దట్ విల్ కమ్ అండర్ 43CA. దట్ విల్ కమ్ అండర్ 43CA. అదే ఇఫ్ యూ ఓన్ దిస్ యాజ్ ఎ క్యాపిటల్ అసెట్, ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ దట్ అసెట్, దెన్ ఎనీ గెయిన్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ హెడ్. ఈ దీని వరకు మనకు అందరికి క్లారిటీ ఉంది. ఓకే, ఇక్కడ వరకు నో ప్రాబ్లం. అయితే గోయింగ్ ఫార్వర్డ్ సార్, నాకు ఒక పాయింట్, క్యాపిటల్ గెయిన్స్ రావాలి అంటే ఒక ఫార్మాట్ ఉంది. ఏంటి? ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ తీసుకోండి. అంటే అసెట్ని ఎంతకు సేల్ చేసాం, సే XXX ఎంతకు సేల్ చేసాం మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అంటే ఎంతకు కొనుక్కున్నాం సబ్జెక్ట్ టు ఇండెక్సేషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, డిఫరెన్స్ ఇస్ పాజిటివ్ అనుకోండి, దెన్ క్యాపిటల్ గెయిన్. సేల్ ప్రైస్ మైనస్ పర్చేస్ ప్రైస్, రిమైనింగ్ అమౌంట్ ఏది ఉంటే ఇట్ విల్ బి క్యాపిటల్ గెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ 50C, ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ 43CA, సేమ్. అయితే ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ అంటే ఎంతకి సేల్ చేయాలి సార్? అంతకి సేల్ చేయాలి. అయితే మీరు ఏం చేస్తున్నారంట, సే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూ హ్యావ్ ఎ బిల్డింగ్ అండ్ the market value of the building is 50 lakhs. And you sold that building for 50 lakhs. మార్కెట్ వాల్యూ 50 lakhs ఉంటే 50 lakhs కన్నా తక్కువ 30 lakhs అమ్మేస్తారు ఎవరైనా? Who will dare to sell that asset at 30 lakhs if it is costing 50 lakhs? Unless there are any other factors influencing the same. మీ రిలేటివ్కి అమ్మడం అవన్నీ వేరు, అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఎవరికైనా అమ్మండి. నేను ఏమంటున్నానంటే, ఇఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఇస్ 50 lakhs, విల్ యూ సెల్ దట్ అసెట్ ఫర్ 30 lakhs? అమ్ముతారా? అమ్మరు. బట్ సే ఇది ఏంటంటే, ఇది కన్సిడరేషన్ 50 lakhs. పర్చేజ్ ప్రైస్, మీరు పర్చేజ్ అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, యూ గాట్ దిస్ అసెట్ ఫర్ 20 lakhs అనుకున్నాం. 20 lakhs అంటే డిఫరెన్స్ అంతా ఎంత? 30 lakhs ఈజ్ యువర్ క్యాపిటల్. 30 lakhsలో సే 30% మీరు ట్యాక్స్ కట్టేస్తున్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 9 lakhs విల్ బి యువర్ నెట్ అవుట్ఫ్లో. వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు 50 lakhs వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది? కన్సిడరేషన్ 50 lakhs ఎలా తెలుస్తుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్లో డైరెక్ట్గా 50 lakhs అనేది పడుతుంది కాబట్టి ఎవ్రీవన్ విల్ కమ్ టు నో దట్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ 50 lakhs. ఇఫ్ ఈ కేసులో వాట్ ఇఫ్ సచ్ పర్సన్ సోల్డ్ దట్ అసెట్ ఫర్ 50 lakhs, ఈ 50 lakhsని అతను ఎలా తీసుకున్నాడంట? 30 lakhs, 20 lakhs.
30 lakhs, 20 lakhs. 30 lakhs ఏమో బ్యాంక్లో తీసుకుంటున్నాడంట, 20 lakhs ఏమో క్యాష్లో తీసుకుంటున్నాడంట, విచ్ ఇస్ నెవర్ అకౌంటెడ్. ఈ 20 lakhs చూపించట్లే అసలు అమ్మినట్టే చూపించట్లేదంట. నో ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎంత తీసుకుంటున్నారంట, బికాస్ దిస్ ఈస్ నాట్ నోన్ టు ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ నోస్ ఓన్లీ 30 lakhs, ఓన్లీ నోస్ దే that asset was sold for only 30 lakhs. Now if you calculate CG, full value consideration they will take 30 lakhs. Cost of acquisition ఎంత తీసుకున్నారు, they will take 20 lakhs indexed cost of acquisition, and capital gains would be, CG would be 10 lakhs. 10 lakhs మీద 30% తీసుకుంటే 3 lakhs. అంటే సింప్లీ దే ఆర్ అవాయిడింగ్ 6 lakhs ఇన్కమ్ ట్యాక్స్. 6 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు, జస్ట్ బికాస్ దే ఆర్ షోయింగ్ దట్ దే ఆర్ సెల్లింగ్ ఎట్ less than the or they are selling at 30 lakhs instead of 50 lakhs. Even though they are selling at 50, they are showing in the books that the asset is sold for 30 lakhs. ఇలా చూపిస్తున్నారు అనమాట. అయితే ఈ కన్ఫ్యూజన్ని చెడగొట్టడానికి, అంటే ఈ కన్ఫ్యూజన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఏం చెప్పిందంట, ఓకే నువ్వు ఏ ప్రైస్కైనా తీసుకో, ఏ ప్రైస్కైనా సేల్ చేసుకో, ఎవ్రీ అసెట్, ఎవ్రీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ విల్ హ్యావ్ వన్ value called stamp duty value, SDV, stamp duty value, as prescribed by the state government. State government ఏం చెప్తుందంటే this particular land will have this much value అని చెప్పేస్తారంటే ఎవరు చెప్తారు, ఇది స్టేట్ గవర్నమెంట్. అండ్ సే దట్ దట్ SDV అంటే ఏంటి, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈస్ 50 lakhs అనుకుందాం. దాని వాల్యూ ఎంతంట, 50 lakhs. If you sell this product for 30, మీరు ఏం చేస్తున్నారంటే 30కి నిజంగానే 30కే సేల్ చేశారు అనుకుందాం. అయితే ఫేక్, ఫ్రాడ్ ఇలాంటివి ఏముంది, నిజంగానే 30కే సేల్ చేశారంట. ఈవెన్ దెన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, CEO కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అంట, 20 lakhs. SDV 50 lakhs, సేల్ ప్రైస్ ఎంతంట, 30 lakhs. ఈ కేసులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, యూ నీడ్ టు టేక్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ యాజ్ 50 lakhs ఓన్లీ. ఇప్పుడు ఇఫ్ యూ సెల్ ద అసెట్ బిలో SDV, టేక్ ద SDV యాజ్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్. ఇప్పుడు మైనస్ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 20 lakhs, రిమైనింగ్ 30 lakhs విల్ బి యువర్ క్యాపిటల్ గెయిన్. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ టు సెల్ ద అసెట్, ఈవెన్ సెల్ ద అసెట్ below the SDV, below the stamp duty value, but still for the purpose of calculating capital gain, you need to take 50 lakhs as your full value consideration while calculating capital gain. I hope you are all finding the point clear. అయితే దీనికి ఒక్క రిలాక్సేషన్ ఒకటి ఇచ్చాడు. ఇంతకుముందు ఇలా ఉండేది, నేను చదువుకున్నప్పుడు ఇలా ఉండేది, తర్వాత లేటర్ ఇట్ వాస్ చేంజ్డ్. అండ్ రిలాక్సేషన్ ఏమి ఇచ్చాడంటే, సే you are getting a consideration of 30 lakhs. You are selling their asset and you are getting the consideration of 30 lakhs. ఈ 30 lakhs కానీ 100% అయింది అనుకోండి, క్యాలిక్యులేట్ 105%. ఎంత, 31.5 lakhs. 31.5 lakhs. If ఈ ఫిగర్ ఏదైతే తీసుకున్నారో, if this figure is less than SDV మన ఎగ్జాంపుల్ ఎంత, 50 lakhs. అంటే ఖచ్చితంగా this figure is less than SDV. Then take the full value consideration is equal to SDV. Full value consideration ఎంత తీసుకోమన్నాడు, 50 lakhs తీసుకోండి. If option number 2, SDV ఎంతంట, 31 lakhs. మీరు 105% తీసుకున్నారనుకోండి, కన్సిడరేషన్కి 105% తీసుకున్నారనుకోండి, ఎంత తీసుకోమంటున్నాడు, 31.5 వచ్చింది. SDV ఎంత, 31 వచ్చింది. దెన్ ఫైన్. అప్పుడు ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎంత తీసుకుంటున్నాడు, నాట్ SDV, టేక్ ద యాక్చువల్ కన్సిడరేషన్ 31 lakhs. అంటే మీరు సేల్ చేశారు 30 lakhsకి, ఏదో సేల్ చేశారు, 31 కాదు 30. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూద్దాం, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. SDV 50 lakhs, SDV 31 lakhs.
సేల్ కన్సిడరేషన్ మన ఎగ్జాంపుల్ ప్రకారం 30 lakhs. ఇక్కడ కూడా ఎంత సేల్ కన్సిడరేషన్ 30 lakhs. ఓకే, నౌ క్యాలిక్యులేట్ 105% ఆఫ్ సేల్ కన్సిడరేషన్. 105% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఎంత? 105% ఆఫ్ సేల్ కన్సిడరేషన్ అంటే 31.5 lakhs. 31.5 lakhs. ఇక్కడ కూడా ఎంత? 105% అంటే 31.5 lakhs. ఇప్పుడు if this value is less than SDV, చూడండి ఇక్కడ SDVని రీప్లేస్ చేయండి. ఎంత SDV? 50 lakhs. అంటే there is huge difference between 50 lakhs and 31.5 lakhs. ఇప్పుడు capital gain calculate చేసినప్పుడు take full value consideration is equal to 50 lakhs directly, 50 lakhs only, and minus cost of acquisition. Calculate CG. అదే ఇంకో కేసులో ఏమంటున్నాడు? 31.5 lakhs లెస్ దాన్ SDV ఎంత? 31 lakhs. SDV ఎంత? 31 lakhs. లెస్ దానా గ్రేటర్ దాన్ ఇలాంటి కేసెస్ వచ్చాయనుకోండి, అంటే యు ఆర్ సెల్లింగ్ ద అసెట్ నాట్ బిలో SDV. అలా వచ్చింది అనుకోండి, టేక్ ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్ ఎంత సార్? 30 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ COA ఎంత వస్తుందో అంత. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ గెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ 50C, దిస్ ప్రొసీజర్. ఇఫ్ ఇట్ ఈస్ 43CA, again the same is applicable, but it is taxed under PGBP. This is the case in case of 43CA and 50C. I guess you are all getting the point very clear. Okay, done. ఆ కేసు వస్తే 43CA 50C లో కానీ వస్తే, దెన్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ? డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, ల్యాండ్, బిల్డింగ్, అది ఎక్కడ ఉంది, ఏంటి, ఆ డీటెయిల్స్ రాయండి. వాట్ ఈస్ ద యాక్చువల్ కన్సిడరేషన్ రిసీవ్డ్? And what is the value that is to be adopted as per state government? అంటే SDV రాయండి. SDV రాయండి. ఫుల్ వాల్యూ కన్సిడరేషన్ ఎంత తీసుకోవాలి? వాల్యూ అడాప్టెడ్ ఆర్ అసెస్డ్ ఆర్ అసెసిబుల్. మీరు కన్సిడరేషన్ ఎంత వచ్చింది యాక్చువల్గా, కానీ మీరు దేని మీద ట్యాక్స్ కట్టాలని ఇక్కడ రాయండి. దీస్ ఆర్ ద డీటెయిల్స్ టు బి గివెన్ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 17. I guess you are all getting the point. Okay, and the next point, clause number 18. ఇది కొంచెం సింపుల్గా చెప్పాలంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్. పర్టికులర్స్ ఆఫ్ ద డిప్రిసియేషన్ allowable as per income tax act 1961 in respect of each asset or block of asset. ఇన్కమ్ ట్యాక్స్ లో మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం? బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ వాడతాం. బట్ ఇన్ కేస్ ఓన్లీ ఒక అసెట్టే ఉందనుకోండి, ఇండివిజువల్ అసెట్ అవుతుంది, బ్లాక్ ఆఫ్ అసెట్ అవ్వదు. ఓకే, ఫర్నిచర్ ఒకటే ఉందంట, స్టూల్ ఒకటే ఉందంట, అండ్ ఇట్ విల్ బి అన్ అసెట్. అదే మల్టిపుల్ ఫర్నిచర్స్ ఉన్నాయనుకోండి, దెన్ దిస్ విల్ బి బ్లాక్ ఆఫ్ అసెట్. అండ్ ఏవేవి డీటెయిల్స్ మనం ఇవ్వాలంట? బ్లాక్ ఆఫ్ అసెట్ డీటెయిల్స్ ఇవ్వాలి. బిల్డింగ్స్ ఒక బ్లాక్, ఫర్నిచర్ ఒక బ్లాక్, అలా బ్లాక్ ఆఫ్ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఇవ్వండి. తర్వాత వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్? ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ రాయండి. తర్వాత యాక్చువల్ కాస్ట్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ రాయండి. అండ్ ఇన్ కేస్ ఎనీ ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్ ఇన్ ద ఇయర్, అంటే కొత్త అసెట్స్ కొంటున్నాం అంటే పాత అసెట్స్ సేల్ చేస్తున్నాం అంట, దెన్ గివ్ దోస్ డీటెయిల్స్. వాట్ ఆర్ ద అసెట్స్ విచ్ ఆర్ యాడెడ్, విచ్ ఆర్ డిలీటెడ్? దట్ ఈస్ పాయింట్ నెంబర్ D. ఇంక్లూడింగ్ అడ్జస్ట్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఆ అసెట్స్ కొన్నాం అమ్మడం చేశాం కదా, ఇన్ కేస్ అది చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఏమైనా ట్యాక్సెస్ మీరు కడితే, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్స్ క్లెయిమ్డ్, ఏమైనా ITC క్లెయిమ్ చేసేస్తే అలౌడ్ అండర్ సెంట్రల్ ఎక్సైజ్ రూల్ 1944 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ ఎక్వైర్డ్ ఆన్ అండ్ ఆఫ్టర్ మార్చ్ 1994. ఇప్పుడు అది లేదు. ఏమైనా అంటే ITC వచ్చింది, మీరు అసెట్ కొన్నారా, ITC ఏదైనా వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఆ డీటెయిల్స్, ITC ఎంత అనేది రాయండి. పాయింట్ నెంబర్ 2, చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ కరెన్సీ. ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నారంటే అసెట్ని, ఆర్ అసెట్ సేల్ చేసుకున్నారంట, అంటే లేటర్ వెన్ యూ పే ద మనీ రేట్ ఆఫ్ కరెన్సీ చేంజ్ అయిపోయిందంట. దిస్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ కరెన్సీ. దానివల్ల ఎంత డిఫరెన్స్ వస్తుందో ఇండికేట్ హియర్. అంటే యూ బాట్ అన్ అసెట్ టుడే, బట్ యూ ఆర్ ట్రైంగ్ టు మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ 2 months. After 2 months, when you make the payment, the exchange rate is different. So in this case, there can be loss or there can be profit. There can be there is a situation where there can be reduction in the cost of asset or there can be increase in the cost of asset. These are the two cases which are possible in case there is a change in the currency rate. అలాంటివి ఏమైనా ఉంటే చేంజ్ ఉంటే రాయండి. In case if you receive any subsidy or grant
or reimbursement from the government or అలాంటిది ఏదైనా సబ్సిడీ ఏమైనా వస్తే then indicate that subsidy also. Point number E, what is the depreciation allowable? What is the depreciation allowable? And last one, after reducing GST, after reducing depreciation, return down value at the year end. Simply fixed asset register ఉన్న details అని రాసేయాలి. Okay, block of assets, rate of depreciation, actual cost and initial opening cost, and additions, deletions, and adjustments of these three: input tax credit, rate of currency, and last subsidy received. ఈ త్రీని adjust చేయండి and depreciation allowed in the current year and WDV at the end of the previous year. This is what we need to quote in statement of particulars clause number 18. I guess you are all getting the point clear. Okay, then another important point, idanత important ఏం కాదు, ముందు point important. 19th clause number 19, amounts admissible under section. మీకు తెలుసు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ఉందనుకోండి, ఇఫ్ యూ స్పెండ్ 1000 రూపీస్ 150% అనేది మీకు అలవబిలిటీ వస్తుంది, అలౌ చేస్తారు. 150%, 100%, 125%, 200%. అంటే ఏంటి, ఇఫ్ యూ స్పెండ్ 100 rupees as expenditure, but as per income tax they are allowing you to reduce the profit by 150% of the amount spent. So there is a difference between what you have spent and what you can allow under income tax. Differences ఉన్నప్పుడు write those, indicate the section number and amount debited to P&L account and amount admissible. Scientific research example, these are the sections. You go and you can just have a reference of these sections. ఏంటి scientific research దేని గురించి మాట్లాడుతున్నాడు, if you spend 1000 you can get allowance of 1500. సో ఇక్కడ రాయాలి ఏ సెక్షన్ ప్రకారం and what is the amount debited to the P&L account, what is the amount actually allowed under income tax act. ఈ మూడు రాయండి. This is as per section number 19. సెక్షన్ అంటున్నాను చూడండి, clause number 19. Now come to last clause of this part. Clause number 20. Little important, ఇక్కడ కూడా రాసుకోండి ఇంపార్టెంట్ అని, ముందు దానికన్నా ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే, ఈ సెక్షన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to learn some basics. Okay, consider there is a firm. ఫర్మ్కి P&L అకౌంట్ ఉంటుంది కదా, ఫర్మ్కి ఏముంటుంది, P&L అకౌంట్. సో నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ వస్తుంది. సో శాలరీస్ అనేది పైన వస్తుందా కింద వస్తుందా? సార్ నెట్ ప్రాఫిట్ అయిపోయిన తర్వాత ఇంకేం వస్తుంది సార్ ఇక్కడ అంటే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా ఎవరికి, మన ఎంప్లాయీస్కి. సో అదే ఎంప్లాయీస్ అన్న పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. సో ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కింద వస్తుంది, ఎంప్లాయీ శాలరీస్ అనేది పైన వస్తుంది. సో మీరు శాలరీ తీసుకున్నారనుకోండి, అంటే శాలరీ ఫిగర్ ఇక్కడ పెట్టారనుకోండి, ఇది ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ విల్ బి రెడ్యూస్డ్. వెన్ యూ ఇంక్రీజ్ ద salary, profit will be reduced. ఇక్కడ వరకు ఒప్పుకుంటారు కదా, when you increase the profit, when you increase the salary or bonus paid to the partners, say example ఆ పార్ట్నర్స్ ఎంప్లాయీస్ అనుకుందాం, ఆ పార్ట్నర్సే ఎంప్లాయీస్ కూడా. సో వాళ్ళకి యూజువల్గా ఇవ్వాల్సిన ప్రాఫిట్ అంట, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ దిస్ నెట్ ప్రాఫిట్ టు లో లెవెల్ ఏం చేస్తున్నారంట, యాజ్ ప్రాఫిట్ దే ఆర్ నాట్ గివింగ్, దే ఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బోనస్ ఆర్ శాలరీ. ఇదే ప్రాఫిట్లు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెంచామనుకోండి, ప్రాఫిట్ అతను కావాల్సిన 1 lakh, అయితే ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వకుండా దే ఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ ద బోనస్ ఆర్ శాలరీస్. సో దట్ ఇఫ్ వీ కీప్ దిస్ అమౌంట్ హియర్, then net profit will be reduced and ultimate tax liability will be less. ఈ పర్పస్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇన్ lieu of the profit sharing they are replacing the word called salary or bonus and they are paying in the form of salary or bonus. ఇలాగని చేశారనుకోండి, they are to be disallowed. వాటిని డిజలవ్ చేస్తారు. ఎందుకు, సింపుల్ అది ఎందుకు చేస్తున్నారు, టు అవాయిడ్ ద ట్యాక్స్, టు రెడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ. అలా చేశారనుకోండి, దట్ ఈస్ టు బి డిజలవ్డ్ and that should be reported here. Under clause number 20
Subclause A. Any amount paid to an employee as bonus or commission for services rendered, where such sum was otherwise payable to him as profit or dividend. ప్రాఫిట్స్ పే చేసిన బదులు వాళ్ళు ఏం చేస్తున్నారంట, బోనస్ కమిషన్ అని పెట్టేస్తున్నారంట. ఎందుకు చేస్తారు ఇదంతా? ఫర్ ద పర్పస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ట్యాక్స్ లైబిలిటీ, రెడ్యూసింగ్ ద నెట్ ప్రాఫిట్. Net profit. This is as per section number 36, subsection 1, clause 2. Clause 2. And next important point. ఈ పాయింట్ కూడా డీటెయిల్స్ కొంచెం చూద్దాం. ఓకే. There are certain funds. Say PF, ESI. ఇలా ఏవో స్టాట్యుటరీ ఫండ్స్ ఉంటాయంట. ఎంప్లాయీ లేబర్ లాస్ ప్రకారం దేర్ ఆర్ సర్టెన్ ఫండ్స్ టు బి మెయింటైన్ బై ద ఎస్ఎస్సి అంటున్నాను, అది మన క్లయింట్ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు. సో ఇందులో ఏంటంటే యూజువల్గా ఇన్ కేస్ పిఎఫ్ అనుకోండి, పిఎఫ్ ఇప్పుడు XYZ లిమిటెడ్ ఒక కంపెనీ ఉందంట. ఇట్ హ్యాస్ 100 ఎంప్లాయీస్ విత్ ఇట్. 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారంట. 100 ఎంప్లాయీస్. అయితే ఎవ్రీ మంత్ వెన్ దే పే శాలరీ టు ద ఎంప్లాయీస్, 12% దే ఆర్ డిడక్టింగ్ పిఎఫ్ ఫ్రమ్ దేర్ శాలరీ. 12% దే ఆర్ డిడక్టింగ్ పిఎఫ్ ఫ్రమ్ దేర్ శాలరీ. అండ్ ఇన్ అడిషన్ టు దిస్ 12%, XYZ కూడా ఏం చేస్తుందంటే ఇంకో 12% ఒక ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తారంట. దట్ ఈస్ కాల్డ్ పిఎఫ్ ఫండ్. ఒక ఫండ్కి క్రియేట్ చేస్తున్నారంటే ఎవరు? 12% దే ఆర్ రెడ్యూసింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ అండ్ 12% దే ఆర్ రెడ్యూసింగ్ ఫ్రమ్ దేర్ పాకెట్ అంటే దేర్ ఓన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 12%. టోటల్ 24% తీసుకెళ్లి పిఎఫ్ ఫండ్ లో మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ మంత్ దే ఆర్ డూయింగ్ ద సేమ్. అయితే పిఎఫ్ అథారిటీ ఉంటుంది కదా, పిఎఫ్ డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టాలా వద్దా? దిస్ 12%, దిస్ ఫండ్ ఈస్ టు బి మెయింటైన్డ్ విత్ పిఎఫ్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ ఫర్ ద మంత్ డిసెంబర్, January 15th లోపు, January 15th there is a due date for each and every fund. PF అనుకోండి January 15th కల్లా పే చేసుకోవాలి. అంటే ఇఫ్ యూ డిడక్ట్ 12% in this month, you need to pay that to the respective PF authority within Jan 15th. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎవరిది? ఎంప్లాయీ. You are deducting 12% from employee. This is called employee contribution. At the same time, along with 12%, this 12%, employer contribution కూడా ఉంటుంది కదా. There is employer contribution కూడా ఉంటుంది. And that must be deposited. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎంప్లాయీ నుంచి మీరు డిడక్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీ నుంచి మీరు ఏం చేస్తున్నారంట? డిడక్ట్ చేస్తున్నారు. In case if you fail to pay this money to PF department, this will be your income. And you shall pay tax on that. అదే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనుకోండి, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ పాకెట్. మీరు పే చేస్తున్నారు. దాన్ని మీకు ఎక్స్పెండిచర్ కింద రావాలి అంటే, అది ఎక్స్పెండిచర్ కింద అలౌ చేయాలి అంటే, దిస్ కాంట్రిబ్యూషన్ షల్ బి పేడ్ టు ద పిఎఫ్ అథారిటీ విత్ ఇన్ the time limited due date specified under 139(1). అంటే ఏంటి? ఎఫెక్టివ్లీ September 30th లోపు. అంటే ఇఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్స్ ఆన్ 31st March, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టైం ఉందంట. దే హ్యావ్ టైమ్ టిల్ September 30th of the next year. However, employee contribution అనుకోండి, as per that respective law you need to deposit with that respective authorities. January 15th లోపు చేసేయాలి. This is the major difference between employee contribution and employer's contribution. Now I am talking about, in this clause number 20, details of contribution received from employees. Employee contribution for various funds as referred to in 36 subsection 1 clause 5A. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద సీరియల్ నెంబర్? ఎన్ని రెడ్యూస్ చేసావు? పిఎఫ్, ఈఎస్ఐ అలా చాలా ఉన్నాయంట. ఒక్కొక్క ఎంప్లాయీకి రెడ్యూస్ చేస్తామంట. నేచర్ ఆఫ్ ద ఫండ్, పిఎఫ్ ఫండ్ అయితే పిఎఫ్ ఫండ్ అని రాయండి. సమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంతా 12% అమౌంట్ రాయండి. డ్యూ డేట్ ఫర్ పేమెంట్ 15th of the next month. యాక్చువల్ అమౌంట్ పేడ్ ఎప్పుడు ఎంత పే చేశారు, ఎంత రెడ్యూస్ చేశారు, ఎంత పే చేశారు. యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ టు ద కన్సర్న్ అథారిటీస్. మీ డ్యూ డేట్ ఇప్పుడు, మీరు ఎప్పుడు పే చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా రాయండి.
వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ పిఎఫ్ అండ్ ఆన్ వాట్ డేట్ యూ హ్యావ్ పెయిడ్. ఈ రెండు మొత్తం అన్ని డీటెయిల్స్ అక్కడ రాయండి. ఫస్ట్ వన్ ఏంటి సీరియల్ నెంబర్, సెకండ్ వన్ నేచర్ ఆఫ్ ద ఫండ్, థర్డ్ వన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత అండ్ డ్యూ డేట్ ఫర్ దట్ పేమెంట్, తర్వాత యాక్చువల్ అమౌంట్ పెయిడ్ అండ్ యాక్చువల్ డేట్ ఆన్ విచ్ యూ హ్యావ్ పెయిడ్. ఈ డీటెయిల్స్ అని యూ నీడ్ టు రైట్ ఇన్ clause number 20 subclause B. We are done with clause number 20 subclause A and subclause B. Subclause B. With this we are done with first 20 clauses. First 20 clauses. Still another 24 clauses are there. ఈ 24 clauses లో 5 clauses big clauses. 5 clauses ఏంటంటే బిగ్, రిమైనింగ్ అన్ని ఈ రోజు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. బట్ లిటిల్ టెక్నికల్ కంటెంట్ విల్ బి మోర్ యాజ్ వి ప్రోగ్రెస్. Technical content will be more. Okay, done. In the next part we will be starting with clause number 21, which is very big. It is very big. Okay, now done. మీరు ఏం చేస్తారంటే క్విక్లీ రివైజ్. మీ రెండు పాయింట్ నెంబర్స్ సహా అంటే క్లాజ్ నెంబర్స్ సహా దీన్ని బట్టి కొట్టాలి, తప్పదు. ఆ క్లాజ్ నెంబర్స్తోనే రాయాలి. ఓకే, 20 వరకు మీరు చదివేసుకోండి. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ we will be starting with 21. బిలీవ్ మీ 8 మార్క్స్ 100% ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. అయితే ఇట్ కెన్ బి ఎంసీక్యూ ఆర్ ఇట్ కెన్ బి మెయిన్ క్వశ్చన్, ఏదైనా అవ్వచ్చు. ఓకే, డన్.